ఈ వీడియోలో మన తోటలో ఏమేం కమీలియాస్ పూస్తున్నాయి, ఈ కమీలియా పూలు ఎలా పెంచాలి, యాసిడ్ ఫర్టిలైజర్స్ ఎలా వేయాలి అని చూపిస్తాను. తర్వాత నర్సరీలో ఈ కమీలియా మొక్కలు ఎంతెంతకి ఖరీదులకి అమ్ముతున్నారో చూపిస్తాను. నమస్తే అండి, విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం. ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఎర్లీ స్ప్రింగ్ అంటే వసంతం మొదలైనప్పుడు మన తోటలో ఏమేమి పూస్తున్నాయో చూపిస్తాను. ఎర్లీ స్ప్రింగ్లో ఇలా గుత్తులుగా పూసేవి కమీలియాస్. చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. ఎన్ని పూసేసాయంటే అసలు కొమ్మలు వేలాడిపోతున్నాయి అన్నమాట. ఇది చూడండి, ఆ పైన నిటారుగా ఉండవలసింది ఇలా వేలాడిపోతున్నాయి. అన్నీ పూసాయి అన్నమాట. పైగా ఇవి బరువు, ఈ పూలు బరువుగా ఉంటాయి. ఇవి గులాబీల్లాగే ఉంటాయి, కానీ ముళ్ళు కూడా ఉండవు ఈ కొమ్మలకి. అందుకని నాకు చాలా చాలా ఇష్టం ఇవి. పైగా ఇవి ఎవర్ గ్రీన్ అన్నమాట. ఎవర్ గ్రీన్ అంటే వింటర్లో ఎంత చలి ఉన్నా సరే ఇలాగా ప్లాస్టిక్ లాగా ఉంటాయి ఆకులు. సో వింటర్లో పుల్లల్లాగా అయిపోతాయి చాలా మొక్కలు, ఇవి మాత్రం పచ్చగా ఉంటాయి. అందుకనే ఎవర్ గ్రీన్ అంటారు. ఇవి ఈ రెండు కూడా వీటి వయస్సు 30 ఏళ్ళ వయసు వీటివి. అంటే చిన్న మొక్కలు కొని పెంచాము. ఇవి ఎలా పెంచాలన్నది తర్వాత చెప్తాను. ముందు ఇవన్నీ చూడండి. ఇవి అయితే ఇంకా లాస్ట్ వీక్ ఈ వీక్కి ఇలా విరబూస్తాయి అనమాట. ఈ కమీలియాస్ చాలా రకాలు ఉంటాయి. ఇవి చూడండి, ఇవైతే మధ్యలో చాలా ముద్ద రకం అన్నమాట. ఇది పింక్ కలర్ది, చాలా చాలా ఇష్టం నాకు ఇది. ఈ రకం చూడండి, ఎర్లీ ఫ్లవరింగ్ పూలు. ఇవి అన్నిటికన్నా ముందు పూసేస్తాయి. మధ్యలో స్టేమన్స్ ఉంటాయి, అంటే పొప్పళ్ళు అన్నమాట. చాలా అందంగా ఉంటాయి. బీస్కి కూడా చాలా ఇష్టం ఇవి పోయడం మొదలెడితే అమ్మయ్య ఇక స్ప్రింగ్ వచ్చేసింది అనుకోవడమే. ఈ రకం చూడండి, వ్యారిగేటెడ్ అన్నమాట. సారలుగా ఉంటుంది. క్లోజప్ చూపిస్తాను. అదిగో, దీని అందం దీందే. ఇవి కూడా చాలా పూసాయి. ఇవి చూడండి. ఈ మొక్క స్పెషాలిటీ ఏమిటంటే 2 రకాల పూల కొమ్మల్ని గ్రాఫ్ట్ చేశారు. ఒకటి డార్క్ పింక్, ఒకటేమో చారలున్న పేల్ పింక్ కలర్. ఇలా గ్రాఫ్ట్ చేసిన మొక్కలు చాలా అరుదుగా అమ్ముతారు, ఎందుకంటే గ్రాఫ్టింగ్ అసలు కష్టం. ఆ గ్రాఫ్ట్ చేసిన కొమ్మలు బతకాలి కదా. అవి బతికినా కొన్నాళ్లే ఉండొచ్చు, తర్వాత ఒక 2-3 ఏళ్ళకి పోవచ్చు. ఇది మాత్రం చక్కగా పూస్తుంది. 2 రకాలు ఒకేసారి పూస్తున్నాయి. ఈ నా వెనకున్న కమీలియా పేరు డొనేషన్. చిన్న మొక్క 4-5 ఆకులతో కొన్నారు, 2 మొక్కలు. అవి ఇప్పుడు ఇంత పెద్దవి అయిపోయాయి చూడండి. 30 ఏళ్ల వయసు వీటికి ఎంత బాగా పూస్తున్నాయో చూడండి. ఈ డొనేషన్ అంటే ఇంక ఇది మాత్రం వితౌట్ ఫెయిల్యూర్ ఎవ్రీ ఇయర్ పూస్తుంది, చక్కగా పూస్తుంది. ఈ రెడ్ది చూడండి, అసలు ఇది ఇంకా చాలా చాలా పెద్దగా ఎదగాలి, కానీ ప్రూన్ చేస్తాం. ఎందుకంటే మరి ఎదిగినా దీన్ని కంట్రోల్ చేయడం కష్టం అని. ఇది చాలా చాలా ఇష్టం నాకు. బ్లడ్ రెడ్ రోజ్ లాగే ఉంటుంది. ఇది కొంచెం పూత తక్కువ అయింది. దీనికి లాస్ట్ ఇయర్ ఫర్టిలైజర్ వేయలేదు. అస్తమానం యాసిడ్ ఫర్టిలైజర్ వేస్తే అలాగని మానేసాం. అందుకని కొంచెం పూత తగ్గిందనమాట. ఇంతకీ ఈ కమీలియాస్ ఎలా పెంచాలి, ఎక్కడ పెరుగుతాయి? వీటికి వెదర్ చల్లగా ఉండాలి. ఇవి టీ జాతికి చెందినవి. ఈ మొక్కలు హిమాలయస్, జపాన్, చైనా, నార్త్ ఇండియాలో చల్లగా ఉన్న చోట పెరుగుతాయి. నీరు ఎక్కువగా ఉండాలి. మాకు ఇంగ్లాండ్లో మాంచెస్టర్లో ఎప్పుడు వర్షాలే కాబట్టి ఇక్కడ చాలా బాగా పెరుగుతాయి. మాకు వింటర్లో చాలా చాలా చలిగా ఉంటుంది. స్నో కాకుండా ఐస్ కూడా పట్టేస్తుంది. రూఫ్ నుంచి ఇలా ఐసికల్స్ పొడుచుకొస్తూ ఉంటాయన్నమాట.
అంత చలిలో కూడా ఆకులు రాలిపోవు, ఎండిపోవు, పచ్చగా ప్లాస్టిక్ లాగా ఉంటాయి. అయితే కొంతమంది ఆంధ్రప్రదేశ్లో కొని పెంచుతున్నారు అని విన్నాను. మీలో ఎవరైనా పెంచితే కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ మొక్కలకి మట్టి యాసిడ్ pH ఉండాలి. మల్లె చెట్టుకు కూడా యాసిడ్ pH అయితే బాగా పెరుగుతాయట, ఈ మధ్య తెలిసింది నాకు. మాకైతే ఇక్కడ యాసిడ్ ఫర్టిలైజర్ అమ్ముతారు. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని 1 gallon వాటర్లోను 1 టేబుల్ స్పూన్ లిక్విడ్ వేస్తాను. పెద్ద మొక్కలకైతే 2-3 gallons వాటర్ పడుతుంది. ఆర్గానిక్ మెథడ్ కావాలనుకున్న వాళ్ళు హార్స్ మెన్యూర్ అమ్ముతారు నర్సరీలో. అది 50% హార్స్ మెన్యూర్, 50% కంపోస్ట్ కలిపి వేయొచ్చు. అది కాకుండా ఎరికేషియస్ కంపోస్ట్ అని అమ్ముతారు. ఇది కొంచెం ఖరీదు ఎక్కువ, బస్తాలు వేయాల్సి వస్తుంది. మరి పూత బాగా రావాలంటే ఇలాంటి తిప్పలు పడాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇంత చేసి యాసిడ్ ఫీడ్ వేసేసి సాయిల్ అంతా యాసిడిక్గా చేసేస్తే అలాంటి మట్టిలోనూ రోజెస్ బాగా పెరగవు, ట్యూలిప్స్ అంతకన్నా పెరగవు. అందుకని పెద్ద గార్డెన్స్లో రోజెస్కి వేరే సెక్షన్ పెడతారు. ఈ కమీలియాస్ ఇలాంటి యాసిడ్ లవింగ్ ప్లాంట్స్ అన్నీ వేరే చోట నాటుతారు. కొత్త కమీలియా కొన్నానండి, చూడండి. కొండమంటే ఇది మదర్స్ డే గిఫ్ట్ అన్నమాట, మా వారు ఇచ్చారు. ఇదిగో ఇది సింగిల్, సెంటర్లో పొప్పళ్ళు చాలా అందంగా ఉన్నాయి. చాలా ముచ్చటపడి కొన్నారు. దీని పేరేమో డాక్టర్ కింగ్, ఈ కమీలియా పేరు. మదర్స్ డే గిఫ్ట్ మరి అన్నీ పూలే. అంటే బొకే కన్నా నాకు మొక్కలు ఇస్తేనే ఇష్టం. మా వారు ఇది కూడా కొన్నారు, చూడండి. వైట్ అన్నమాట, దీనికి ఎక్కడ ఒక మచ్చ కూడా లేదు. అంటే వైట్ మీద స్ట్రైప్స్ ఉన్నది ఒక మొక్క ఆల్రెడీ ఉంది నాకు, అందుకని ప్యూర్ వైట్ కొన్నారు. ఇది కిందకి వాలిపోయింది, ఇదిగో ఇది, దీన్ని ఎత్తాలి. దీని పేరేమో కెమీలియా సూజన్ స్టోన్. నర్సరీలో కెమీలియా మొక్కల కాస్ట్ చూడండి. ఆ లెక్కన మన తోటలో మొక్కలకి అసలు వెల కట్టలేము. మేము రీసెంట్గా కొన్న మొక్కలు మాత్రం ఒక్కొక్కటి 10 పౌండ్లకు కొన్నాం. చాలా ఏళ్ల క్రితం 2 పౌండ్లకే కొన్నాను నేను ఒక మొక్క. ఇప్పుడు మరి అన్నీ ఖరీదులు ఎక్కువైపోయాయి కదా. మేము ఎప్పుడు చిన్న మొక్కలే కొని పెంచుతాము, ఎందుకంటే ఒకవేళ ఏమన్నా అయిపోతే తక్కువ డబ్బులే పోతాయి. ఇది ఖరీదు చూడండి 125. మరి ఇలాంటిది కొని పెంచితే దానికి ఏమన్నా జబ్బు వచ్చిపోతే అంతే సంగతి, ఏడుపుగల. అదండి సంగతి. కమీలియాస్ వసంతంలో పూసే అందమైన పూలు, కానీ కరెక్ట్ టెంపరేచర్ ఉండాలి, కరెక్ట్ సాయిల్ ఉండాలి. మనకి ఏది సులువుగా పెరిగితే ఆ మొక్కలే పెంచుకోవడం మంచిది. ఆంధ్రాలో గన్నేరు ఎంత బాగా పూస్తుందో మాకు కెమీలియాస్ ఇంగ్లాండ్లో అంత బాగా పూస్తాయన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో వీడియోలో మరికొన్ని అందమైన పూలతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.